నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నిన్నటి నుండి మన వీడియోలకి అపార ఆదరణ పెరుగుతోంది. మీ లైక్లు నాకు చాలా నచ్చాయి. మన ఛానల్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే మీరు ఇంకా చేయవలసింది ఎక్కువ వరకు లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తన తల్లిపై ఉన్న ప్రేమను చూపించుకున్నాడు ఓ యువ నాయకుడు. వర్ధంతి సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాలలో వికలాంగులకు అన్నదానం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తన తల్లిపై ఉన్న ప్రేమను సేవా కార్యక్రమం రూపంలో చూపించాడు యువ నాయకుడు అనిల్ గౌడ్. తన తల్లి 19వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన యువ నాయకుడు గడ్డం అనిల్ గౌడ్ తన తల్లి 19వ వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో అమ్మను కోల్పోయిన తాను అమ్మపై ఉన్న మమకారంతో వర్ధంతి సందర్భంగా పలువురికి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేశామని అన్నారు. తనకు సహకరించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గడ్డం అనిల్ గౌడ్ను పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్, నాయకులు తుమ్మ లక్ష్మీనారాయణ, పిట్టల రమేష్, మేకల రాజకుమ్రయ్య, రమేష్, కృతిక తదితరులు ఉన్నారు. మా అమ్మ ఈరోజు చనిపోయి 19 సంవత్సరాలు అవుతుంది. ఆ జ్ఞాపకంగా వికలాంగులకు వర్ధంతి అన్నదానం పెట్టడం జరిగింది. అట్లే కొంతమంది అనాథాలకు కూడా ట్రస్ట్ తీయడం జరిగింది. ఈరోజు 19వ వర్ధంతి కాబట్టి ఇవ్వడం జరిగింది. గడ్డం లక్ష్మి మా అమ్మగారికి పేరు ఇవ్వడం జరిగింది.